డబ్బు మీద ప్రేమ మనకి ఎప్పుడు పోతుంది? ఆ డబ్బుని దేవుడు ప్రేరేపించినప్పుడు, ఇచ్చినప్పుడు మనకి దాని మీద ప్రేమ తగ్గుతాం. మనము యాటిట్యూడ్ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. హార్ట్ యాటిట్యూడ్, హృదయ వైఖరి, గివింగ్ గురించి దేవుడు ఉద్దేశం ఏంటనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. ఓకే, అంటే ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు దేవుడు? మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ సామర్థ్యం కొలది మనకి వచ్చిన రాబడి, దాంతో మనము తృప్తిగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడ 5వ వచనంలో ఇంగ్లీష్ వర్షన్లో మనం చూసినప్పుడు కీప్ యువర్ లైఫ్స్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అని ఉంటుంది. స్పష్టంగా చాలా క్లారిటీగా ఉంటుంది. ఏమనంటే ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అంటే ఆ డబ్బు మీద ప్రేమ తీసేసి స్వతంత్రంగా ఉండండి అంటున్నాను. డబ్బు మీద ప్రేమ మనకి ఎప్పుడు పోతుంది? ఆ డబ్బుని దేవుడు ప్రేరేపించినప్పుడు, ఇచ్చినప్పుడు మనకి దాని మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది. అంతే కదా? ప్రేమ అంటే దాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఓకే, దాన్ని ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చేస్తాం. ఎక్కువ చేసేది తగ్గిస్తున్నప్పుడు అప్పుడు దాని మీద నుంచి మనకి ఆ ప్రేమ పోతుంది. ఓకే, ప్రేమ డబ్బు దాచిపెట్టుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది, ఇచ్చినప్పుడు తక్కువ అవుతుంది. దాని నుంచి స్వతంత్రం అవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే తర్వాత ఏమంటున్నాడు? అండ్, అందరూ నాతో చెప్పండి, అండ్ అనండి. అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ అంటే మీ దగ్గర ఉన్న దాంతో తృప్తిగా ఉండండి. అలాగే దాని నుంచి బయటికి రండి. ఆ ప్రేమ అనేది తగ్గించుకొని ఇచ్చుట ద్వారా ఆ ప్రేమ, డబ్బు మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనం కిందకు వస్తే 15-16 వచనం చూసుకుందాం. 15-16. కాబట్టి నాతో కలిసి అందరూ చెప్తారా? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము. ఈరోజు మనం నేర్చుకున్నాం కదా, స్తుతించడం ఎంత ఇంపార్టెంట్, ప్రైజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్. కేవలం స్తుతి మాత్రమే కాదు, దాని తర్వాత ఏం చేయాలో కూడా దేవుడు ఈ వచనంలో మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను చదువుతాను, ఒకసారి చూడండి. ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ దట్ ఓపెన్లీ ప్రొఫెస్ హిజ్ నేమ్. ఆయన మాటలు మనం స్తుతిస్తాం కదా, దాంతో పాటుకి ఇప్పుడు ఏం చేయాలో మనం చూద్దాం. అందరూ నాతో చెప్పండి, అండ్. స్తుతించడం కాదు, దాంతో పాటుగా అని దాని అర్థం. అండ్ అంటే డూ నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అండ్ టు షేర్ విత్ అదర్స్ అని ఉంది. అంటే ఇక్కడ తెలుగులో ఏం చూద్దాం. 16వ వచనం కనిపిస్తుంది కదా అందరికీ. ఉపకారమును ధర్మమును చేయు మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి, మనము స్తుతి ఒక యాగంగా అర్పిస్తున్నాము. దాంతో పాటుగా ఏం మర్చిపోవద్దు అంటున్నాడంటే ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనయా? సో ఈరోజు మనము స్తుతించడం గురించి ప్రాముఖ్యత నేర్చుకున్నాం. ప్రార్థనలో మనం వెళ్ళే ముందు ఏం చేయాలో నేర్చుకున్నాం. వాటితో పాటుగా మనము దేవునికి అర్పించడం కానీ, లేదంటే మన పరిస్థితిలో ఎవరన్నా లేమిలో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కానీ, ఏదైనా కానీ ఉపకారం, ఒక మంచి కార్యం చేయడంలో కానీ, ధర్మ కార్యం చేయడంలో కానీ మనం ముందున్నప్పుడు దేవుడికి అది ఇష్టమైన అర్పణగా దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అనేది మనం మర్చిపోకుండా ఉండి ఆయన రాజ్యంలో మనం నాటుదాం. ఎలా నాటుదాం? అంతకుముందు నేర్చుకున్నాం కదా. పక్కన వాళ్ళు చెప్తారా? నేను చెప్తా ఉంటాను, ఒక్కొక్కటి చెప్తా ఉండండి. ఓకే, ఆయన మందిరంలో మనం విత్తనం ఎలా నాటుదాం అనేది ఇప్పుడు నేను చెప్పేది మీరు చెప్పండి. ఆయన మందిరంలో నిశ్చయించుకొని నాటుదాం, సంతోషంగా నాటుదాం, ఆత్మ ప్రేరేపించిన కొలది ఆయన మందిరంలో నాటుదాం. హల్లెలూయా.